యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్నక్కడికెళ్ళి వైదేహిలా కూర్చోమంటే సరిగ్గా వైదేహిని ఎత్తుకుపోయేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసావేంటి? అసలు నిన్నెవడు రమ్మన్నాడు మళ్ళీ? ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. వైదేహిని వాళ్ళేమో సీతమ్మ బొమ్మ చేయమని పంపించారు. ఆ విషయం తెలియకుండా నేనేమో ఉత్త చేతులతో వెళ్ళాను. మళ్ళీ చేసుకురమ్మన్నారు, అందుకే వెనక్కొచ్చాను. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మధ్యలో దూరితే ఇలాగే ఉంటుంది. అయితే మాత్రం మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? కాసేపు ఆగితే మేము వైదేహిని తీసుకెళ్లిపోయేవాళ్ళం. తర్వాత నువ్వు ఆ బొమ్మని తీసుకెళ్ళిస్తే అయిపోయి ఉండేది కదా. అది అనుకున్నంత ఈజీ కాదు. అందులో ఇంకా ఎన్ని మెలకలున్నాయో ఏంటో. ఏదైనా తేడా వస్తే నేను దొరికిపోతాను, మీరు దొరికిపోతారు. దొరికిన పర్లేదంటే చెప్పండి, ఇప్పుడే వెళ్తాను. హే, ఇప్పుడెక్కడికి? వైదేహి వెళ్ళిపోయింది. ఈసారి అన్నీ తెలుసుకునే వెళ్దువు గాని. అమ్మయ్యా, ఈసారికి తప్పించుకున్నాను. ఇలాగే ఈ రోజు కూడా తప్పించుకుంటే తర్వాత సంగతి చూసుకోవచ్చు. బొమ్మ పసుపుతో మాత్రమే చేయాలా, కుంకుమ కూడా కలపాలా అని? పాదాల దగ్గరే పసుపు కుంకుమ కలిసే ఉంటాయి. వైదేహి వెళ్ళి వచ్చాక ఎందుకు నా ఏకాగ్రతకే భంగం కలిగింది? జరగరానిదేదో జరుగుతోంది. గురుగారు, పంతులు గారు, మనం పూజ ప్రారంభిద్దాం. విష్ణవే స్వాహ, యజ్ఞాయ స్వాహ, ప్రతిష్ఠాయ స్వాహేతి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్, మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ. మీరందరూ కూర్చోండి. ఏంటి, ఈ పసుపుతో మనిషిని చంపుతావా? నువ్వు కత్తి చురకత్తి అన్నాడు వాలి. ఇవేనా నీ తెలివితేటలు? పసుపుతో ఎలా చంపుతావు? పసుపులా కనిపిస్తుంది కాని పసుపు కాదు మేడం, భాస్వరం.
ఇది తీసుకెళ్లి ఆవిడ మీద వేసి ఒక్క అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే భగ్గున అంటుకుంటుంది. ఆవిడ మీద పడేలా చేయండి. అమ్మో, నా చేతికి మట్ట అంటుకుంటుంది. ఏం చేసినా నువ్వే చేయాలి. సరే, ఆవిడను చూపించండి, మిగతాది నేను చూసుకుంటా. అదిగో అక్కడ రెడ్ సారీ కట్టుకుని ఉంది కదా ఆవిడ. ఓకేనా? అలాగే. శాంత, అయ్యయ్యో, చూసుకోలేదండి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఏంటమ్మా పొరపాటు? అసలు ఈ పసుపు ఎవరు తీసుకురమ్మన్నారు? అయ్యో, మీరు కాదా? అయితే పక్కన వేరే పూజ జరుగుతుంది, వాళ్ళనుకుంటా. పొరపాటున మీకు తెచ్చాను, నన్ను క్షమించండి. నిజంగానే క్షమించండి. అమ్మా శాంత, ఒళ్ళంతా పసుపు అయిపోయిందమ్మా. వెళ్ళి కడుక్కునొస్తావా? పర్వాలేదమ్మా, పసుపే కదా. పంతులు గారు, మీరు కానివ్వండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. మాంగళ్యధారణ ముహూర్త సుమముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే పద్మాని సుభగేత్ తుంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. जय श्री राम, 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 జై శ్రీరామ్.
అందరికీ హారతి ఇవ్వు తల్లి. అలాగే పంతులు గారు. ఏమైందమ్మా? బాగా దురదగా ఉంది తల్లి. నేనే ఇస్తాను, ఉండు. కళ్యాణం ఏ ఆటంకం లేకుండా పూర్తయింది దశరథ. వైదేహి, అమ్మవారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిరా. తర్వాత అమ్మవారికి పూజ చేసి 8 మంది ముత్తైదువులని అమ్మవారిగా భావించి వాయినాలివ్వాలి. అప్పుడు పరిహార పూజ పూర్తయి దోషం తొలగిపోతుంది. అలాగే గురువుగారు. అమ్మా, నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తానా? సరే అమ్మా. ఇప్పుడేం జరిగిందో మొత్తం చూసావు కదా. వైదేహి ప్రదక్షిణలకి వెళ్ళింది. తిరిగొచ్చాక పరిహార పూజ చెయ్యాలి. ప్రదక్షిణలకి వెళ్ళిన వైదేహిని నేనెత్తుకుపోతా. కాసేపటి తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు పూర్తయిపోయాయి, పరిహార పూజ చేద్దామన్నాను చాలు. సరేనా? సరే.
అమ్మయ్యా తల్లి. అమ్మా, ఈ మంటలు ఎలా వచ్చాయి? అసలు నువ్వు రాకపోయి ఉంటే నేనేమైపోయేదన్నా. వైదేహి తల్లి. ఎస్, వైశాలి వైదేహిలా వాళ్ళమ్మతో కలిసిపోయింది. ఇప్పుడు వైదేహిని ఎత్తుకెళ్ళాలి. చెంచల, చెంచల వైదేహి, చెంచల. చెంచల, అన్నయ్య, అన్నయ్య. శాంత, ఏంటమ్మా? అదిగో ఏమైందమ్మా? చెంచల. అన్నయ్య, అదిగో చెంచల అన్నయ్య, అక్కడుంది. చెంచల ఎక్కడమ్మా? అక్కడే అన్నయ్య, నేను ఇప్పుడే చూశాను. తగులబెట్టిన ఇది చావలేదా? ఎవరు కాపాడారు? ఛ! అత్తయ్య, చెంచల చనిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది? లేదు దేవాంశ్, నేను ఇప్పుడే చెంచల్ని చూశాను. వైదేహి, వైదేహి, నువ్వు కూడా చెంచల్ని చూసావు కదా? నేనా? చంచల ఎక్కడుందమ్మా? ఇప్పుడే చూశాను కదమ్మా. నా చీర కాలిపోతే నన్ను కాపాడావు కదా, మన చెంచల్ని చూశాం కదా. అమ్మ, నేను ఇప్పుడే ప్రదక్షిణలు చేసి వస్తున్నాను. మరైతే నా కొంగు కాలిపోతే ఆర్పింది ఎవరు? అసలు వైదేహి ఇక్కడ లేదంటే ఎలా కాపాడుతుంది శాంత? నీకేదో జరిగినట్టు, వైదేహి కాపాడినట్టు, చెంచలం చూసినట్టు భ్రమపడ్డావు అంతే. అసలు ఇదేం నిజం కాదు శాంత. ఏది నిజం కాకపోతే మరి కొంగెలా కాలిందో దినా? ఈ చీర ఎలా కాలిందమ్మా? నువ్వే ఆర్పావు కదమ్మా, మళ్ళీ ఎలా అడుగుతావేంటి? నేను కాదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. నీ చీరకి నిప్పు అంటుకుంది, కానీ మిగతాదంతా భ్రమే. చెంచల మీద నీకున్న భయం ఇంకా పోలేదు, అందుకే ఇలా అనిపిస్తోంది. పరిహార పూజ చేయాలి, వెళ్దాం పదండి ముందు. పదశాంత, అంతా చక్కబడుతుంది. పద. పదమ్మా.